నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే 2 రోజుల క్రితం ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్గా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ కారణం చేత ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్గా చాలా పెద్ద రచ్చ అవుతుంది. అంటే కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయా, అది రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోనా లేకపోతే ఇంకేదైనా మంత్రి మీద వ్యతిరేకతతోనా, అసలు ఏంటి అనేది అంతుపట్టని విషయంగా ఉంది. దీనికి సంబంధించి ఎంపీ అంటే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు కూడా ఇది టీ కప్లో తుఫాన్ లాంటి ఇష్యూ, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదేదో పార్టీ కోసం పెట్టుకున్నారు, సరదాగా 4 ఎమ్మెల్యే డిన్నర్ పార్టీ కింద ఒక లంచ్ అట్లా డిన్నర్ సంథింగ్ అట్లా ఏర్పాటు చేసుకున్న మీటింగ్ తప్పుతుంది, దాంట్లో పెద్దగా మీరు ఆలోచించాల్సినంతగా మీరు రాజకీయం చేయాల్సినంతగా ఏమీ లేదని చెప్పేసి ఆయన చిన్న వేత వేసే కార్యక్రమం చేపట్టారని చెప్పేసి అనేక రకాల వార్తలు వినపడతా ఉన్నాయి. సో నిజంగానే మరి ఆ మీటింగ్ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు అలాంటి మీటింగులు సీఎం ఆదేశాలు లేకుండా, సీఎంకి తెలియకుండా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇందులోనే ఈ చర్చలోనే గరివాపస్ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చర్చ. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుంటూనే కారు పార్టీకి ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త. సో మరి ఇందులో ఏది నిజం ఏంటనేది ఈరోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ సీనియర్ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే రవి. సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా చాలా పెద్ద అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగా ఎక్కువ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి అనేది బాగా అందరూ వైరల్ అవుతున్నటువంటి అంశాలు. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారంటే ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించే విధంగా ఉంది. ఇది కేవలం మన ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకతతోనే ఈమె ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ అయ్యారనేది ఒక వెర్షన్. ఇది ఏమి లేదు, ఉత్తిగా డిన్నర్ పార్టీ అని చెప్పేసి మల్లు రవి గారు దాన్ని ఏదో సర్ది చెప్పాలని చూసేది అదొక విషయం. సో ఏంటి నిజంగానే మరి అంటే ఇంకా ఆ పార్టీకి ఏమన్నా అంటే బీఆర్ఎస్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా, ఇదొక విషయం. ఏం జరుగుతుంది అసలు? నాకు తెలిసి పొంగులేటి బీఆర్ఎస్కి ఇప్పుడు సపోర్ట్ చేయరు, అది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూస్ నేను కూడా చాలా విన్నా సార్. సో ఆయనకు అవుట్ రైట్ ఆ పార్టీ అంటే కోపం ఉంది, దాన్ని డిమాలిష్ చేసే కార్యక్రమంలో ఛాలెంజ్ కూడా చేశాడు. ఖమ్మంలో ఒక్క సీటు కూడా గెలవనీయని, ఎక్సెప్ట్ 1 ఆల్మోస్ట్ సాధించాడు దాన్ని. ఆ ఉన్న ఒక్కటి ఆయన కూడా ఇందులో చేరిపోయాడు తర్వాత ఎలక్షన్స్ తర్వాత. ఇక మీరన్నటువంటి ఇది కాంగ్రెస్లో సహజంగా జరుగుతుంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ టీ కప్లో తుఫాన్ అనేది ఇందులో చాలా కామన్. అయితే ఈ 10 మంది కలవడానికి సీఎం పర్మిషన్ అవసరం లేదు. ఇట్లాంటి పార్టీలు అవుతూనే ఉంటాయి, గ్రూప్ కలుస్తూనే ఉంటుంది. అందులో ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు చాలా మంది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఉన్నారు కాబట్టి సహజంగా వాళ్ళ దగ్గర కామ్రేడరీ ఉంటుంది. ఏవో విషయాలు చర్చించుకోవడానికి దానికి కలిసి ఉండొచ్చు. అంత సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకోను. బట్ ఒక ప్రెషర్ గ్రూప్ కింద ఫామ్ అయిదాం అనేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రెషర్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇట్లాంటిది ఒకటి ఇగ్నిషన్ ఇచ్చి వదిలిపెడితే వాళ్ళకి డిమాండ్స్ ఏమైనా ఉంటే పనులు కానీ ఇవి కానీ సాధించడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. సీఎం జిల్లా రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ఏది ఈ నియోజకవర్గాలకు రూపాయి కూడా రావట్లేదు అనేది కూడా అందుకనే ఎక్కడైనా 1-2 పనులు వాళ్ళకి కాకపోవటం, వాళ్ళు అడిగినవి ఆ బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేయకపోవడం, సో దాన్ని సాధించుకోవడానికి ఒక ప్రెషర్ గ్రూప్ పెట్టుకోవాలని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. సీఎం జిల్లా కాబట్టి సహజంగా ప్రెషర్ ఉంటుంది, వేరే దగ్గరికంటే ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, మీడియా ఫోకస్, మన ఫోకస్. కాబట్టి అది అందువల్ల చేసి ఉంటారు అనుకుంటా. కానీ దాన్ని పెద్ద పార్టీకి ఏదో పంగనామాలు పెట్టే కార్యక్రమం లేదా సీఎం మీద ఆయన దించే కార్యక్రమం దాని దిశగా చేశారని అయితే అనుకో. 100% అది ప్రెషర్ గ్రూప్ కింద కార్యక్రమం ఉండొచ్చు. నేను కూడా విన్నా కొన్ని పనులు వాళ్ళు అడిగినవి రాలేదని, కాలేదని,
బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, అన్నీ కావు, బట్ ఆ మాత్రం అసంతృప్తి అక్కడ ఉంది. నాకు కూడా వినపడ్డది. దాన్ని సాధించుకోవాలంటే ఇది బెస్ట్ ఉపాయం కదా. ఒక 10 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏమి లేకుండా మీరు డిస్పర్స్ అయ్యారనుకోండి, ఏ చర్చ లేకుండా, అది ఒక ప్రెషరే. అదే కదా. అప్పుడు సీఎం కూడా కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఏంటి కూడా చూస్తాడు, ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వాళ్ళకి కోరికలు తీరుస్తాడు. అందులో భాగమే ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కానీ సీఎంకి కానీ దోకా ఉందని నేను అనుకో. ఓకే. సో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా కూడా ఆయన గ్రిప్లోనే ఉన్నాడు, కేసీఆర్ గ్రిప్లోనే ఉన్నాడు అనేది ఒక వాదన అది పడతా correct ఉంది. కాదు, అది correct. కానీ మరి దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పిలిచి పద్ధతి మార్చుకోకపోతే Impossible. వార్నింగ్ ఇచ్చినట్టుగా లేదు. రకరకాల వార్తలు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు. చాలా సందర్భాల్లో 2-3 ఇంటర్వ్యూస్ ఆయన విన్నాను. నేను పర్సనల్గా 2-3 సార్లు కలిశాను. ఏ పార్టీలో తను చేరాలో డిసైడ్ చేసుకున్నప్పుడు కూడా కలిశాను. ఆ పార్టీ ఇప్పటికీ తర్జన కార్యకర్తలు ఇటు పోదామని, తను ఇటు పోదాం అనేటువంటి చర్చలు మీడియాలో పుంకాలుగా వచ్చినాయి. బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా అని అప్పట్లో చర్చ elections కి ముందు. ఆ టైంలో కూడా 2-3 సార్లు కలిశాను. అప్పుడు ఆయన చాలా క్లియర్గా కేసీఆర్ పట్ల అసంతృప్తి, ఆ పార్టీ పట్ల, అంటే అక్కడ జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాతో కూడా కొన్ని షేర్ చేసుకున్నాడు, మీడియాతో షేర్ చేసుకున్నాడు నాకంటే ఎక్కువ. సో అప్పుడు విన్నదాన్ని బట్టి, మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఆయన ద్వారా ముఖాముఖి విన్నదాన్ని బట్టి కూడా నాకు అర్థమైంది ఆయన చాలా డిసాటిస్ఫైడ్ ఉన్నాడు ఆ పార్టీ పట్ల కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన పట్ల కానీ, ఆ కుటుంబం యొక్క పరిపాలన, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను విసిగిపోయాడు. దాని మీద ఛాలెంజ్గా తీసుకొని ఆయన అప్పుడు ఎలక్షన్స్లో అన్నాడు అన్నమాట. దాన్ని నిలబెట్టుకున్నాడు, వర్చువల్లీ నిలబెట్టుకున్నాడు ఒక్కొక్క సీటు తప్ప. సో అంత కష్టపడి సాధించుకొచ్చి ఒక అంటే స్టేచర్ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాడు ఇప్పటికిప్పుడు కేసీఆర్ చెప్తే వినే పరిస్థితి ఉంటుందని నేను అనుకో. ఐ డోంట్ బిలీవ్. ఓకే. అంటే వస్తున్న వ్యతిరేకత నుంచి మళ్ళీ నెక్స్ట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది కూడా ఆయనకేముందండి, ఆ స్టేచర్లో ఉన్నాడు, అంతమందిని గెలిపించుకొచ్చిన వ్యక్తికి ఇక అవును వాస్తవం కూడా ప్రముఖమైన స్థానమే ఉంటుంది, అది అనుమానం లేదు. ఓకే. ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఆయనకున్న రోల్ కానీ, ఆయన మీద ఇది కానీ జరుగుతుందని అనుకో. ఓకే. సో ఆయన నోట్ ఏమంటే ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఆయన లోకల్ అన్నాడు బాడీ అన్నమాట, ఆ. 2 months లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం పోతున్నాం అంటే క్రెడిబుల్గా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే, సీఎంతో మాట్లాడితేనే చెప్పగలుగుతాడు. ఎందుకంటే బీసీ కులగణన రిపోర్ట్ నిన్ననే మనం చూసాం, ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో, ఎందుకంటే బీసీ కులగణన ఈ ఎలక్షన్స్ కంటే ముందే కంప్లీట్ చేయాలన్నది ఒక టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్. దానికి అనుగుణంగా నిన్న కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కాబట్టి ఇంకేమైనా కాస్త అటు ఇటు ఏమైనా adjustments ఉంటే 97% వరకు ఏంటంటే పూర్తి 100% కాకుండా అవకాశం ఉండదు కదా అనేది. అది కరెక్టే. అక్కడ పేపర్లో కూడా వచ్చింది, 99 విపక్షాలు కూడా ఉన్నాయి, 97% ఎట్లా ఇస్తారు, మిగిలిన 3% ఏంటి, అది కూడా కంప్లీట్ కానప్పుడు ఇది అశాస్త్రీయం, అన్సైంటిఫిక్ అనేటువంటి అపోజిషన్ లీడర్స్ నుంచి వినపడ్డాయి. కానీ మీ జ్ఞాపకం ఉంటే రుణమాఫీ కూడా ఇదే పద్ధతిలో గొడవ చేశారు. ఎలిజిబిలిటీ ఉన్నవాడు పక్కకు పోయాడు, వాళ్ళకి రాలేదు, అది అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు, ఒక కుటుంబానికి ఒకటే. సో తద్వారా కొంతమంది తగ్గితే తగ్గి ఉండొచ్చు. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, చాలా క్లారిటీ ఇచ్చింది, అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా చివరి రైతు కూడా ఇస్తామని. అప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేశారు, ఏమంటే మా ఆఫీసర్లను, బ్యాంకులో నోడల్ ఆఫీసర్ని మీరు పోయి సంప్రదించవచ్చు, మీ అప్లికేషన్ వాళ్ళ పెట్టుకోవచ్చు, లేదా వాళ్ళే ఇంటింటికి వచ్చి సర్వే కూడా చేస్తారన్న. ఆ సర్వే చేశారు, 1.5 months సర్వే చేస్తే 4,25,000 మంది రైతులు ఎలిజిబిలిటీ ఉండి కూడా రకరకాల సాంకేతిక కారణాల వల్ల ఆ లిస్టులో రాలేదని తెలిసి దానికి కూడా 4,500 కోట్ల రూపాయలు క్యాబినెట్ రిలీజ్ చేసింది. అది కంప్లీట్ చేసింది. అంటే నేను ఏమంటానంటే ఒక లెటర్, అది క్లోజ్డ్ చాప్టర్ కాదు, బీసీ కులగణన కూడా క్లోజ్ చాప్టర్ కాదు, దానికి కూడా వెంటిలేటర్ ఉంటుంది. వెంటిలేటర్ అంటే మీరు మిస్ అయ్యారనుకోండి, పలానా అధికారి దగ్గర పోయి మీ పేరు మీరు నమోదు చేసుకోవచ్చు, లేదు మీ పేరు తప్పు నమోదైంది అనుకోండి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ ఖచ్చితంగా ప్రతి సర్వేలో ఉండాల్సిందే, లేకపోతే ఇన్కంప్లీట్. అది 3% లేకపోయినా రాబోయే రోజుల్లో వాళ్ళ టైం డెడ్ లైన్ పెట్టి, రేపు క్యాబినెట్ ముందు వస్తుంది, ఆ టైంలో మనకు బయటకు వస్తాయి దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ ఏంటో. ఎవరైనా మిస్ అయినా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రాకపోయినా మీరు ఫలానా దగ్గరికి పోయి రిజిస్టర్ చేసుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే దానికి వచ్చి మీరు దాన్ని 100% తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా రిజర్వేషన్స్ పెంచేటువంటి వాళ్ళకి, బీసీలకు పెంచేటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. అది ప్రామిస్ కాంగ్రెస్, అది ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి 97% ఉంటుంది, మిగిలిన 3 వదిలేశారని కానీ, లేదా అన్సైంటిఫిక్ అనేది కరెక్ట్గా ఒప్పులు తప్పులు కూడా, అంటే ఒకవేళ ఇది కూడా గ్రామ సభల్లో ఓపెన్ డొమైన్లో పెడతారు కాబట్టి అది ఆ లిస్టులు బట్టి ఎవరైనా బీసీ కానివాడు క్లెయిమ్ చేసుకుంటే కూడా దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు సరి చేయడానికి. అసలు ఎవరు దగ్గరికి పోకుండా వాళ్ళు ఒమిట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఎన్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి దాన్ని మనం తప్పటానికి వీల్లేదు. రేపు పొద్దున మన గైడ్ లైన్స్ క్యాబినెట్ ముందుకు వచ్చి అప్రూవ్ అయినాక రేపు సభలో చర్చ అవుతుంది.
శాసనసభలో చర్చకు వచ్చే సందర్భంలో ఎవరి కాన్స్టిట్యున్సీ గురించి వాళ్ళకి అందరికీ తెలుసు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పాయింట్అవుట్ చేస్తారు. ఇక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఈ గ్రామంలో ఇంతే జరిగింది, లెట్ దెమ్ పాయింట్అవుట్. అది కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని నా ఉద్దేశం. కానీ మరి ఇప్పుడు ఏది పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా ఇప్పుడు ఎలక్షన్స్ ఏ ముఖం పెట్టుకెళ్తారనేది ఒక రకంగా రకరకాల విమర్శ వస్తుంది. 2 months సఫిషియెంట్ టైం మిగిలిన ఇప్పుడు నినాకమున 4 స్కీమ్లు అవును అనౌన్స్ చేశారు, కానీ మరి సఫలీకృతం అవ్వలేదు అనేది కంట్రోల్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఒక మండలంలో ఒక గ్రామానికి పూర్తిగా ఇచ్చేసి మిగిలిన వాళ్ళది కంటిన్యూ చేస్తా అన్నారు. కంటిన్యూ చేయడానికి ప్రారంభించారు కదా. కాబట్టి ప్రతి పథకం కూడా అది కంప్లీట్ చేసినా చేయకున్నా ఆ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ దిశగా మొదలు పెట్టాము మేము. ఇగో 20% అయింది, 40% అయింది, 50% ఇంకో 2 నెలలు ఉంది. కాబట్టి నాకు తెలిసి మోర్ దాన్ 50% ప్రతి పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే లోకల్ బాడీకి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. చేయకుండా పోయారనుకోండి పొలిటికల్గా మీరే అన్నట్టు మాకు దెబ్బ తగ్గుతుంది. పొలిటికల్గా దెబ్బ తగ్గుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా కూడా మిగిలిన స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. 100% కాకపోవచ్చు. అపోజిషన్ ఏమి ఊరుకోరు కదా, వాళ్ళకి ఇవన్నీ అస్త్రాలు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎక్కడ మీరు ఫెయిల్ అవుతారు, అది రేపొద్దున లోకల్ బాడీలో మన దెబ్బ కొట్టడానికి వాడుకుంటారు. కాబట్టి జాగ్రత్తగానే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేది జరుగుతాయనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అన్ని విషయాలు ఇప్పుడు ఏదంటే గ్యారంటీల విషయంలోనే ఎక్కువగా బాగా ఈ ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుంది ఈ 14 నెలల్లో అనేది. కానీ ఏంటి సార్ మరి దీన్ని ఎలాగా దీన్ని మాఫీ చేయగలరు, అంటే ఏ విధంగా దీని నుంచి బయటపడగలరు? హామీలన్నీ ఇంప్లిమెంట్ అవుతే దాన్ని తగ్గిపోతుంది తీవ్రత. కానీ అటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే మనకు దాదాపు మీకు ఏపీ ఇస్తున్నాను డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్లో కాస్త నెగటివ్ అనేది ఇప్పుడున్న మాట వాస్తవమే, అనుమానం లేదు. ఎందుకంటే పూర్తి హామీలు వీడు అన్న ప్రకారం నెరవేర్చలేదు అనేది దాని మెయిన్ అలిగేషన్. అవును, మీకు మొన్న ఖర్గే అన్నాడు ఆ మాట. ఎక్కడ మనం హామీలు ఇచ్చినా కూడా మనకది వెసులుబాటు ఉందా లేదా చూసుకొని, అవును, అలివి కానీ హామీలు ఇవ్వవద్దు, మనం ఏవి నెరవేర్స్తామో వాటిని ఇవ్వాలని మా అధ్యక్షుడు మాట అనడానికి. సో ఇక్కడ కూడా ఒకవేళ మేము ఇచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి అనేది మాకు అనుకూలంగా లేదు కాబట్టి ఆలస్యమైన మాట వాస్తవం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను గతంలో మీతో చెప్పా, రీజనబుల్ టైం అంటే 2.5 years, 2.5 ఏళ్ళు అయింది, అయిపోయింది, సగానికి పీరియడ్ వీళ్ళు దాటింది, వీళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఎవరైనా ఒప్పుకుంటారు. మరీ 10 నెలలకు 11 నెలలకు 12 నెలలకు 13 నెలలు 4 నెలలు ఎఫెక్టివ్గా మేము ఎలక్షన్స్కే పోయా. నేను 9 నెలలు 8 నెలలు, దాంట్లో అంత ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళకి కొంత సమయం కావాలి, ఆర్థిక పరిస్థితి బాగాలేదట, ప్రజలు అది తీసుకోగలిగాం మేము. ప్రజలు ఆ చర్చ ఉంది, వీళ్ళకు ఒకటేమో ఫైనాన్సెస్ సరిగ్గా లేవు కాబట్టి వీళ్ళకి కొంత సమయం కావాలనే విషయం. కాబట్టి మరీ 9 months ఎఫెక్టివ్ పరిపాలనను బ్లేమ్ చేస్తారని అయితే అనుకోను. డెఫినెట్లీ నెగటివ్, నో డౌట్. ఈరోజు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మనకు అక్కడ నెగటివ్ ఉన్నది. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మీరే చెప్పినట్టుగా మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ మోర్ దాన్ 50% కావాలి. అయితే వచ్చినవాడు వచ్చిందంటే రానివాడికి వస్తుంది రేపు పొద్దున అనుకుంటాడు అదర్వైజ్. కానీ ఏమైనా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే నెగటివ్ అన్నమాట వాస్తవం, నో డౌట్. కానీ జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే మీకు లోకల్ బాడీ అనగానే అధికార పార్టీకి ఎక్కువగా పట్టగలరు. కానీ మీరు అందరూ కూడా ఆ పద్ధతిలోనే ఉన్నారు, ఆ ఆలోచనలోనే ఉన్నారు, ఆ భ్రమలోనే ఉన్నారు. సో డిఫరెంట్గా వస్తుంది రిజల్ట్ అనేది చాలా మంది మాట్లాడతారు. ఒకవేళ మీకు గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా కూడా లోకల్ బాడీకి సహజంగా కూడా రూలింగ్ పార్టీ వైపు మొగ్గు ఉంటుంది అనేది అందులో అనుమానమే లేదు. ఒకవేళ రాకపోయినా పొరపాటునోడు అటోడో ఇటోడో గెలిచిన వాళ్ళు కూడా రూలింగ్ పార్టీ వైపు వస్తారు తప్ప రూలింగ్ పార్టీ కాకుండా గ్రామాల్లో రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో మీకు అధికారం చేతిలో ఉండాలి, అధికారం ద్వారా వచ్చేటువంటి ఫలాలు అవి వాళ్ళకి అందాలి. ఇవన్నీ దృష్టిగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎమ్మెల్యేలే 10 మంది 11 మంది పొలవమంటూ పార్టీ మరి కాంగ్రెస్కి రాగా గ్రామ స్థాయిలో ఏముంది, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు సహజంగా కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు. వాళ్ళు గెలిస్తే సంతోషం, గెలవకుంటే కూడా మిగిలిన వాళ్ళు మాకే అభ్యంతరం లేదు తీసుకోవడానికి. కన్సాలిడేషన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నది. డెఫినెట్లీ నేను అంగీకరిస్తున్నా, నెగటివ్ ఉన్నది, అందులో అనుమానం లేదు. దాన్ని సరి చేసుకునే ప్రయత్నాలు కూడా తీవ్రంగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దాదాపుగా 14 నెలలు కంప్లీట్ చేసుకున్నప్పటికే మనకి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. సో ఇంప్లిమెంటేషన్కి ఎన్ని మరి ఎలా సాధ్యం అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అదొక ప్రాబ్లం వచ్చింది. నినాక మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులు దాదాపు 15-16 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టి 1,32,000 1,82,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచి వచ్చారు.
అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే. వాటి కేంద్రం ఒక్క రూపాయి కూడా వదిలించకపోవడం అనేది దారుణం. మనం బడ్జెట్ కూడా చూసాం కదా, ఎంత దారుణంగా బడ్జెట్లో ఉందో. ఏమీ రాలేదు కాబట్టి ఆ బర్డన్ మళ్ళీ పడుతుంది స్టేట్ మీద. ఈ ప్రియారిటైజ్ చేసినటువంటి ప్రాజెక్ట్లో మనం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ లేకపోతే ప్రజలు క్వశ్చన్ చేస్తారు రేపొద్దున. సో ఇది కేంద్రం కొంచెం ఇది తెలుగు రాష్ట్రాల పట్ల చిన్న చూపే చూస్తుంది. కాస్త ఆంధ్రా కన్నా కొంచెం పైసలు రిలీజ్ అయినాయి కానీ తెలంగాణకు ఆ మాటి ప్రస్తావన కూడా లేదు. అసలు వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనల ప్రస్తావన బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేస్తారు. అది సహజంగా జరుగుతుంది. ఎక్కడ ఎలక్షన్ అక్కడ వరాలు గురిపేయడం. ఈవెన్ ఢిల్లీలో ఫ్రీ బీస్కి మేము అగేనెస్ట్ అని చెప్పుకునే బీజేపీ అక్కడ కూడా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అని చెప్పి ఆ పార్టీని డివైడ్ చేసి వాళ్ళ పాలసీని పక్కకు పెట్టి ఇష్టమైనట్టుగా పోటీపడి మరి ఆమ్ ఆద్మీ ఇతర పార్టీలు మా పార్టీతో సహా అందరికీ హామీలు ఇచ్చారు. సో ఎలక్షన్స్ అనగానే దాని అవుట్లుకే మారుతుంది పొలిటికల్ పార్టీస్. బీజేపీ లాంటి పార్టీ కూడా అట్లాంటి ప్రయోగాలే చేస్తుంది, అటు ఢిల్లీ కానివ్వండి, రేపు రాబోయే బీహార్ కానివ్వండి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకైనా కాస్త తక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమన్నటువంటి అనుమానం వస్తుంది. బట్ ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో కరెక్ట్ కాదు. అందరినీ సమానంగా వాళ్ళు చూసుకోవాలి. అది పోయి అసలు విభజన హామీలే ఉన్నాయి పెండింగ్. ఇంకా ఏ సంగతి దేవుడారు 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటింది ఇప్పటికి విభజన హామీలు ఇచ్చింది. దానికి శాంక్టిటీ ఉంది, ఒక చట్టం, అది విభజన చట్టం. దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఉభయ రాష్ట్రాల మీద ఉంది. అందుకనే మా పార్టీ వాళ్ళు నిన్న మొన్న ధర్నాలు, తర్వాత డిమాండ్స్, బీజేపీ వాళ్ళు రాజీనామా చేయాలి, ప్రెషర్ తేవాలి, 2 మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ అందుకే వచ్చింది. ఓకే, మరి 8 మంది ఎంపీలు ఉంచుకుని ఏం సాధించారు సార్? ఇక్కడ 8 అక్కడ 8. ఇక్కడ కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు. గెలిచినప్పుడు మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రాలకి నిధులు తెప్పించాలి కేంద్రం నుంచి అనేది వాళ్ళలో చిత్తశుద్ధి కనపడలేదు అనేది మాట్లాడుతున్నారు. నేను అదే కదా, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కూడా యాక్చువల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేవారు కదా, అవును, బ్రహ్మాండంగా బీజేపీ కూడా మీకు 8 ఎమ్మెల్యేస్ వచ్చినా ఇంత స్థాయిలో ఎంపీలు వస్తాయని మనం అనుకోలే. 3 4 వస్తాయి అనుకున్నాం. ఎంపీకి వచ్చే ఓటర్ వేరే విధంగా ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది కావచ్చు, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఎందుకు ఇస్తాడు ఓటు? తనకేదో లాభం జరుగుతుంది, తన రాష్ట్రానికి ఏదో లాభం జరుగుతుంది అనుకుంటాడు. అనుకొని ఒక్కసారిగా 4 ఉన్న బీజేపీ ఎంపీలు 8 అయిపోయారు. డబుల్ చేశారు ప్రజలు. చేసినప్పుడు దానికి రిజల్ట్ 2 శాఖలు ఇవ్వడం కాదు కదా, మంత్రిత్వ శాఖలతో ఏం సరిపోదు. దానికి అనుగుణంగా వీళ్ళు కేటాయింపులు కూడా ఇవ్వాల్సి ఉంటాయి. అది జరగలే. మా వాళ్ళు ఏం చేస్తారు పాపం, గెలిపిస్తే అక్కడే వాళ్ళ వాయిస్ చెప్తారు, మా మంత్రులు చెప్పినట్టు పోయి ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ ఇస్తారు, మాకు ఇంత డబ్బులు కావాలని అడుగుతారు తప్ప అంతకుమించి బలవంతం చేయలేరు కదా. దే కాంట్ అచీవ్. ఎవరైనా ప్రెషర్ పెట్టదలుచుకుంటే బీజేపీ పెట్టాలి. సో 2 మంత్రులు అక్కడ కేంద్రంలో క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు ప్లస్ ఈ 8 మంది ఎంపీలు మొత్తం వాళ్ళతో పాటు. సో వాళ్ళు ప్రెషర్ పెడితేనే మనకి పథకాలు వస్తాయి, అదనపు నిధులు వస్తాయి. అది జరగట్లేదు అనేది ఒక ఆవేదన. ముఖ్యంగా చూసుకుని తీన్మార్ మల్లన్న వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఫ్రీక్వెంట్గా అంటూనే ఉన్నాడు 2029లో డెఫినెట్లీ బీసీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు. మరి బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు రెడ్డిల విషయంలో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అతను, చాలా కామెంట్స్ పబ్లిక్గా చేస్తున్నాడు. మరి ఏమన్నా క్రమశిక్షణ రహితమైన చర్యలు ఏమైనా తీసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విభేదిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన అసలు, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన మీద యాక్షన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీది? ఆయన పర్సనల్ ఎజెండా మాత్రం ముందుకు తీసుకుపోతున్నాడు. పర్సనల్ ఎజెండానే, పార్టీ ఎజెండా కాదు. పార్టీ కూడా బీసీలు ముందుకు రావాలని, మెయిన్ స్ట్రీమ్లో రిజర్వేషన్ ఇవ్వాలని, అందుకే బీసీ కులగణను కూడా అనౌన్స్ చేసి చేయడం జరిగింది. అకార్డింగ్లీ రేపు రిజర్వేషన్ పెంచేటువంటి ప్రతిపాదన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని కూడా పంపుతారు. అదొక సిస్టమ్. ఆ సిస్టంలో మీరు పోవాలి కానీ జస్ట్ లైక్ నేను తిట్టి ఆయన తిట్టి ఆ పద్ధతిలో తీసుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని వల్ల పార్టీ పరంగా గెలిచాడు కదా, గెలిచినప్పుడు ఒక పరిధిలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అతిక్రమించి మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, పార్టీ కూడా ఇబ్బంది. సో ఆయన ఎందుకో అది చూజ్ చేసుకోవడం. బీసీని ప్రమోట్ చేయడంలో తప్పలేదు, బీసీ సీఎం ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. నేను కూడా కోరుకుంటాను. నేను ఒక పార్టీని నడిపా 2 years, నేను రాష్ట్రీయ లోక్దళ్ నడిపా. ఆ కాన్సెప్టే మాది బీసీ కాన్సెప్ట్. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ మీద మేము పార్టీ నడిపి 20 సీట్లు మేము ఎమ్మెల్యేలను నిలబెట్టాం. 20కి 20 మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాం. ఒక్కడి కూడా ఓసీకి వెళ్ళాను. నేనే ఆ పార్టీకి మెయిన్ ఉండి కూడా. అది వేరు కాన్సెప్ట్, మీ బిలీఫ్స్ వేరు. కానీ మాట్లాడేటప్పుడు మనం వెరీ కేర్ఫుల్. ఒక వర్గాన్ని మనం వాళ్ళు నొచ్చుకునే విధంగా మనం మాట్లాడలేము. చేసుకోవచ్చు, నువ్వు రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బీసీలే ఎస్సీలో ఎస్టీలో పరిపాలించని దేశాన్ని, రాజ్యాన్ని ఎవరు అడుగుతారు?
నో డౌట్. అది ప్రమోట్ చేయడంలో తప్పలేదు, కానీ ఉన్నవాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. ఓకే. ఉండే తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ఏంటో మరి. నీకు ఈ డబ్బులు ఎక్కడివి, నీకు అక్కడ ఎక్కడి సంపాదించడం ఏంటి అది అనుకుంటారు. ఇది విచిత్రంగా ఇబ్బందికరంగా ఉంది. మీరు అన్నట్టు మరి పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుందో, క్రమశిక్షణ చర్యలు ఉంటాయో లేదో నేనైతే చెప్పలేను. బట్ డెఫినెట్లీ ఇబ్బందికరం అయితే ఉంది. మరి ఆయన చూజ్ చేసుకున్నాడు, ఆ పర్సనల్ ఎజెండా ఒకటి చూజ్ చేసుకున్నాడు. ఆ పర్సనల్ ఎజెండా చూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ బీసీ కాన్సెప్ట్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. బీసీలు ఎస్సీ ఎస్టీలు అంతా ఏకం కావడంలో కూడా తప్పులేదు. కానీ ఇతరులను నిందించడం అది కరెక్ట్ అని అనుకో. ఓకే. అంటే ఈసారైనా మరి అసెంబ్లీకి వస్తారో లేదో మనకు తెలియదు, కానీ మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు? అంటే మనతో మనం కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అనడం, దీన్ని ఏంటి అసలు ఏంటంటే ఎవరైనా టార్గెట్ చేస్తున్నాడు ఆయన, లేకపోతే ఏంటి అనేది? లోకల్ బాడీస్ టార్గెట్ చేస్తున్నాడు ఆయన. అంతే. అంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే మొత్తం బస్సు యాత్ర వేసుకొని ఎంపీ అప్పుడు తిరిగి ఆయన చాలా అంచనా వేశాడు. ఎన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. 0 వచ్చినాయి. అంత తిరిగినా కూడా అంత చాలా మంది, వేలాది మంది అటెండ్ అయ్యారు ఆ సభలు. ఆయన పరిగెత్తి చూశారు, ఆయన వచ్చి చూశారు ఏడి మాజీ సీఎం. ఎందుకంటే రాడు కదా బయటికి, 10 ఏళ్ళు బయటికే రాలే, ఫామ్ హౌస్ పరిపాలన. అయితే అసలు ఎట్లున్నాడు ఫిజికల్గా చూద్దాం అనే ఆలోచనతో కూడా ఈ ఫామ్ హౌస్ పరిపాలన అన్నందుకే ఈ కథ అంతా జరిగింది. ఈ కథ అంతా అందుకే సరే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎంత తిరిగినా పబ్లిక్లో ఆ అటెండెన్స్ అంతా ఓట్ల కింద కన్వర్ట్ కాలే. మనం అనుకున్నాం అప్పుడు 8 సీట్లు కాంగ్రెస్కి, 7, 8 బీజేపీకి వస్తే ఒక్కటన్నా కనీసం టీఆర్ఎస్కి వస్తుందని నేను అంచనా వేసాను. ఇది అదే కమిషన్, నేను ఎంటైర్ 17 సెగ్మెంట్లకు ఎంపీల యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్. నేను సర్వే చేయించి అంతా 7 or 8 బీజేపీ ఉంటే ఆ ఒక్కటి క్వశ్చన్ మార్క్ పెట్టించాను, ఇతనికి రావచ్చు అని. మెదక్ ప్రాంతంలో అనుకుంటా అక్కడ బాగా వస్తాయని. అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యి 0 వచ్చింది. అది చాలా దారుణం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నా దెబ్బ మామూలుగా ఉండదని. ఎవరు ఇప్పుడు ఆ సన్నివేశం లేదు, అప్పటికున్న ఎమోషనల్ స్పీచెస్ ఇప్పుడు పనికిరావు. ఆయన ఎఫెక్టివ్ కమ్యూనికేటరే, కానీ ఇప్పుడు అది ఇప్పటికిప్పుడు ఆయన కుటుంబ పాలన మర్చిపోతారని కానీ, అవినీతి పరిపాలన మర్చిపోతారని, 10 ఏళ్లలో ఈయన ఏమీ చేయలేదనే విషయాన్ని తొందరగా వాళ్ళు మర్చిపోతారని కానీ అనుకోను. సో ఆయన ఒక ఫ్యాక్టర్ కింద రేపు పొద్దున ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. గత ఎంపీ లాగా ఉంటే బీజేపీకి కాంగ్రెస్కి డెఫినెట్గా మీరు అన్నట్టు మాకు అది తగ్గితే వాళ్ళు పెరగాల్సిందే బీజేపీ. కానీ మధ్యలో బీఆర్ఎస్కి ఏదో వస్తుందని అయితే అనుకోను. కాసగుసో 2% ఓటు శాతం పెరిగితే పెరగచ్చు, కానీ దానివల్ల వాళ్ళు గణనీయంగా గెలుచుకునే సీట్లు అయితే ఖచ్చితంగా ఉండవంటారు. కేసీఆర్ ప్రభావం అనేది గతంలో లాగా ఇప్పుడు లేదంటారా? కానీ వస్తున్న వ్యతిరేకత అంతా చూసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరే అన్నారు కదా వ్యతిరేకత, నేను కూడా అన్నా కాసగుసో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. ఆలస్యమైంది కాబట్టి ఆశించిన పద్ధతిలో పథకాలు ఇంప్లిమెంటేషన్. కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అని బయట తప్పు అంటున్నాను. అది తప్పు. ఎవరు సర్వే చేయించుకొని కేసీఆర్ కంటే రేవంత్ కంటే ఈయనే బెటర్ అని అంటున్నారు అనేది అది ఐ డోంట్ బిలీవ్. వాళ్ళ పార్టీ వాళ్ళతో అనిపించారో నాకు తెలియదు, కానీ ఇంత త్వరగా మరీ 9 monthsలో ఆయన ఒక్కసారి కేసీఆర్ కంటే బెటర్ అనే కేసీఆర్ బెటర్ అనే పొజిషన్కి అయితే పడిపోడు కదా. అంత దారుణంగా పడిపోయాడని అనుకోను. పెద్ద మార్పేం లేదు ఆయన అపీరెన్స్లో కానీ, మాటల్లో కానీ, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులో కానీ. పోనీ అవినీతి ఏమైనా చేశాడని అనుకుందామన్నా భారీ ప్రాజెక్టులు ఎక్కడ లేవు. కొన్ని చాలా చేయాల్సింది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, లేకపోతే మీరు అన్న వైద్యం రంగంలో కానీ, ముఖ్యంగా నిరుద్యోగ రంగంలో కానీ ఈరోజు మేము చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లాట్ టు డూ, మామూలు విషయం కాదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేర్చలేదనేటువంటి కారణంతో టీఆర్ఎస్ దిగిపోయింది. ఆ కారణంతో మేము ఏదో చేస్తామని మమ్మల్ని నేర్చుకున్నారు. మేము కూడా ఇంకో 1-2 years లోపల కనీసం అందులో ఒక ప్రయత్నం, అరే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు పాపం, డబ్బు లేకపోయినా మంచి పనులే చేస్తున్నారు అనేటువంటిది ఒక మాట అనిపించుకోకపోతే అప్పుడు మాకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా. సో ఆ దిశగా మేము ఖచ్చితంగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరు అనేది కరెక్ట్. డెఫినెట్లీ గ్రాస్ రూట్ లెవెల్లో కొంత నెగటివ్ అట్మాస్ఫియర్ అయితే మాకు ఉంది అన్నమాట. నేను యాక్సెప్ట్ చేస్తాను. అంత పాజిటివ్ కేసరికి రాలే ఇంకా. కానీ వీటిని పొగడానికి ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయాలి. మరి అంత బడ్జెట్ మన దగ్గర ఉందా ప్రస్తుతానికి? అయితే ప్రాబ్లం అదే. అంటే ఒక సోర్స్ ఏమో కేంద్రం అలాగా మనల్ని పట్టించుకోవట్లేదు. డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, లేదా బీహార్ లాగా మన దగ్గర ఎలక్షన్స్ డ్యూ లేవు. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే మనం నబార్డ్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, జపనీస్ ఎయిడ్ కానీ, ఇట్లాంటి కేంద్ర పథకాలు ఏవైతే
ఆ సంస్థల నుంచి తీసుకునే లోన్స్ అనేది ఒక మేజర్ మనకు అవసరాలు ఉన్నాయి ఇప్పుడు. వాటికి తగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. దానికి సావరిన్ గ్యారంటీ, కొన్నేమో సావరిన్ గ్యారంటీ ఇవ్వాలి, కొన్ని సావరిన్ గ్యారంటీ అవసరం లేకుండానే లోన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు ఈ మధ్య కాలంలో 10,000 కోట్ల బాండ్స్ రేజ్ చేశారు ప్రభుత్వ అవసరాలకి అనుగుణంగా. ఎట్లా రేజ్ చేశారు? తన దగ్గర ప్రాపర్టీస్ని ప్లెడ్జ్ చేశారు, ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకున్నారు. అట్లా ప్లెడ్జ్ తీసుకున్న లోను మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాదు. ఎందుకంటే రాదా సార్? మీకు మీ దగ్గర ప్రాపర్టీ మీ దగ్గర ఆస్తి ఉంది, అది కుదరబెట్టి మీరు డబ్బులు తెచ్చుకుంటుంటే ఎట్లా లిమిట్కి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కాదు సార్, అసలు మన రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎన్ని అప్పులు చేస్తారు? ఇప్పుడు మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మరి అప్పులు చేస్తుంది కదా. గతంలో 3 ఉంటే 3.5 కింద కేంద్రం పర్మిట్ ఇచ్చింది. ఆ పర్మిషన్ ద్వారా కొంత అదనపుగా మళ్ళీ ఒక 20-25 crores అప్పు చేసుకోవడానికి వీళ్ళకి వెసులుబాటు కలిగింది. నిన్న కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ మీరు చేస్తే ఇంకో 0.5% మీకు అదనంగా ఇస్తామని కండిషన్ పెట్టారు. అది ప్రమాదకరమైనటువంటి సజెషన్. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కన్జ్యూమ్ మీరు బిల్లు ఇస్తారో ఎవరో కన్జ్యూమ్ అయ్యే ఎలక్ట్రిసిటీ అంతా మెజర్ చేయమంటున్నాడు. మెజర్ చేయాలంటే మీటర్ పెట్టమంటున్నాడు. రైతు దగ్గర పోయి మీటర్ పెడితే పొలిటికల్ గా నెగటివ్ అయితే ఈ కండిషన్ అది ఒప్పుకుంటే మీకు 0.5 అదనంగా 20,000 అదనంగా కోట్లు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అది ఒప్పుకోవడానికి వీలుగా లేని పరిస్థితి. ఎందుకంటే అది మోటార్ పెడితే ఎవడు కూడా వినడు, మీటర్ పెడితే మోటార్కి మీటర్ పెడితే వాడు వినడు. సో అదొక ప్రమాదం ఉంది అక్కడ. వాళ్ళు ఇచ్చినా సరే ఆ వెసులుబాటు మన వాడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని నేనైతే అనుకోను. సో రాష్ట్రం ఒప్పుకోకపోతే యాజ్ ఇట్ ఈస్గా మీరు అన్నట్టు 40,000-50,000 కోట్లు తీసుకోగలుగుతాం తప్ప అంత మించి మనం తెలియదు. మన రిక్వైర్మెంటే ఈరోజు గవర్నమెంట్ చెప్పిందే 1,80,000 కోట్ల 1,32,000 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. రకరకాల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఇప్పటికిప్పటి. సో అది ఏజెన్సీస్ ద్వారా సులభతరమైన లోన్స్తో తీసుకురావాల్సిందే తప్ప మీరు వేరే మార్గం లేదు. ఇది మళ్ళీ కొన్ని గ్యారంటీ సావరిన్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తే, సావరిన్ గ్యారంటీ ఎందుకంటే మీరు ఎవరు కట్టాలి? మరి ఆయన కట్టకపోతే నేను కడతా, మీరు కడతా అంటే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తారు. మీరు కడతా అంటే గ్యారంటీ స్టేట్ ఇచ్చిందంటే స్టేట్ కట్టాల్సింది లయబిలిటీ, అది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తుంది. కానీ ఆస్తులు కుదవబెట్టి తెచ్చుకుంటే అది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాదు. సో ఎఫ్ఆర్బిఎం గ్యారంటీస్ లేకుండా వచ్చే లోన్స్ కొన్ని, గ్యారంటీ ఇచ్చే లోన్స్ కొన్ని, డైరెక్ట్ గవర్నమెంట్ తెచ్చుకోగలిగేటువంటి లోన్స్ కొన్ని, ఈ రకరకాల 3 రకాల లోన్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో ఎగ్జామిన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ తెచ్చుకోగలుగుతారనే పరిస్థితి. ముఖ్యంగా చూసుకోండి సార్, ఉద్యమ సంబంధించినటువంటి వాళ్ళకి అంటే హామీలు నిజంగా మరి ఏం కోరుకున్నారో ఏం జరిగింది మంచి ఇష్యూ అది. గత ప్రభుత్వం ఉద్యమ హామీ అంటే గతంలో ఇలా జరగలేదని మేము చేస్తామని చెప్పారు వీళ్ళు. చెప్పాము, దాని మీద అధికారంలో లాభం కూడా జరిగింది. ఏం జరిగింది, ఏం చేస్తున్నారు క్లారిటీ లేదు కదా. అదే నిధులు నీళ్లు నియామకాల మీద తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అవును, నిధుల విషయంలో విపరీతమైన అప్పులు, మేము కూడా ఊహించినంత అప్పులు, ఇప్పుడు కూడా అప్పులు చేస్తే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. కాబట్టి అప్పులకు లిమిటెడ్ స్కోప్ తగ్గే నీళ్ల సమస్య ఇంకా తీరలే కదా. నీళ్ళది అనేది ఇంకా మనకు ప్రాబ్లం అట్లే ఉంది. ఉభయ రాష్ట్రాల ఉన్నటువంటి గోదావరి కానీ కృష్ణ కానీ మీరు అదనపు ప్రాజెక్టులు కట్టాలంటే ఖచ్చితంగా అపెక్స్ బాడీకి మీరు అప్పీలు పెట్టుకోవాల్సింది. ఆ స్టేట్ ఒప్పుకోవాలి, ఈ స్టేట్ ఒప్పుకోవాలి, ఇద్దరు ఒప్పుకోకపోతే కేంద్రానికి అప్పీలు పెట్టుకోవాలి, ఆ కేంద్ర నిర్ణయం తీసుకోవాలి అపెక్స్ బాడీ. కాబట్టి స్టేల్ మేట్ ఏర్పడదు. ఏ కొత్త ప్రాజెక్టుకైనా ఒక్క టీఎంసీ అదనంగా మీ 2 నెలల మీద వాడుకోవడానికి స్టేల్ మేట్ ఏర్పడదు. అక్కడ ఒక స్టేల్ మేట్. నియామకాల విషయంలో మేము ఎంత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా 28 లక్షల మందిని మీరు ఏం చేస్తారు? ఈ 28 లక్షల ఉద్యోగాలు అనేది మీ క్వశ్చన్ మార్క్. అది సమాజంలో 28 లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేకుండా తిరిగితే ఎలిమెంట్స్ అయితే 28 లక్షలు వాళ్ళ సమాజానికి బర్డెన్ అవుతారు, తల్లిదండ్రులకు బర్డెన్ అవుతారు, అల్టిమేట్గా తల్లిదండ్రులకు బర్డెన్ అయ్యి సొసైటీకి బర్డెన్ అవుతారు. సో వాళ్ళ దిశగా మీరు ఈ స్కిల్ 1 year అయింది. మేము ఒక స్కిల్ యూనివర్సిటీని మేము అనౌన్స్ చేసాం. ఆ స్కిల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అని కేంద్రం అనౌన్స్ చేస్తుంది. ఇంకా అవి ఒక స్ట్రీమ్ లైన్ కాలే, మన దగ్గరికి రాలే. ఈ 28 లక్షల గతంలో ఉన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత కొత్తగా బయటకు వస్తున్న వాళ్ళకి ఆ కరికులంలోనే మీరు సమాజానికి అవసరమైనటువంటి వృత్తులలో శిక్షణ తీసుకొని ఇస్తే తప్ప ఉత్త గ్రాడ్యుయేట్ అయ్యి ఉత్త ఇంజనీరింగ్ అయ్యి వాడు ఇంట్లో పడుకుంటే సొసైటీకి బర్డెన్ అవుతాడు. ఎందుకంటే మనం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసమే చూడాలి కదా. ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఎవరికైతే స్కిల్ ఉందో వాడికే ఇస్తాడు. అక్కడ మీరు ఇతర రాష్ట్రాల వాళ్ళతో మీరు పోటీ పడగలగాలి. లేకపోతే వాడు ఓపెన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు, దానికి రిజర్వేషన్ లేవు. ఓ చెన్నై వాడు రావచ్చు, బెంగళూరు వాడు రావచ్చు, ఒక బీహార్ వాడు రావచ్చు, ఢిల్లీ వాడు రావచ్చు. వాడికి ఉద్యోగం వస్తుంది తప్ప మనోడికి రాదు. మరి 10% మనోడికి వచ్చి 90% బయటోడికి వస్తే ఈ సమస్య మీరు ఎట్లా దీన్ని కంక్లూడ్ చేస్తారు? దీన్ని ఎట్లా అని. కాబట్టి పెద్ద ఎత్తున స్కిల్
ఇంపార్ట్ చేయాల్సిన అవసరం. గతంలో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి మీరు స్కిల్ ఇవ్వాలి, కొత్తగా వచ్చేదానికి కరికులంలోనే శిక్షణ అన్నది ఎట్లా మీరు సమాజంలో ఏ ఉద్యోగానికి ఏ శిక్షణ అవసరం అది ఇచ్చుకుంటూ మీరు గ్రాడ్యుయేట్స్ను ఐటీఐ వీళ్ళను ఐఐటి వాళ్ళను తీసుకురాకపోతే వాళ్ళు మీకు పనికిరారు. అల్టిమేట్గా సొసైటీకి నష్టం జరుగుతుంది. ఈ విషయంలో మాలాంటి వాళ్ళు కూడా సుదీర్ఘకాలం పోరాటం చేశాం. సో ఒకవేళ గతంలో మా అలిగేషన్ టీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 1 year దాటి నిజంగానే ఈ దిశగా రాబోయే 3-4 సంవత్సరాల లోపల సరైనటువంటి కార్యక్రమాలు చేపట్టకపోతే అది మా పార్టీ అయినా సరే మేము ఊరుకునే సమస్య లేదు. ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులకు ఈ విషయంలో ఒక ఐక్యత ఉంది. చాలా మంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఒక విమలక్క కావచ్చు, నేను కావచ్చు, ఎంతో మంది ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. అసలు అట్లాంటి ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఏకమయ్యేటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సీరియస్గా మీరన్న నిధులు నీళ్లు నియామకాల సమస్య పరిష్కరించబడాలి, లేకపోతే ఉద్యమ ప్రయోజనం లేదు. అసలు తెలంగాణ కాన్సెప్ట్ అది తెలంగాణ ఏర్పడి కూడా లాభం లేని పరిస్థితి రాకూడదు. సో ఆ దిశగా నేను కోరుకుంటున్న పార్టీకి నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. కొంత అంత ఫోకస్డ్గా ఆ ఏరియాస్ మీద పార్టీ పనిచేస్తున్నా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి ఉద్యమకారులు ఉంటే మేమైతే మళ్ళా పోరాటం చేపడతాం. అది ఏమన్నా కానీ మీ జ్ఞాపకం ఒకప్పుడు నేను తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇంకా 2 నెలలకు ఎలక్షన్ దాన్ని ఏమంటారు తెలంగాణ అనౌన్స్ అయిద్దనంగా మేము ఆర్ఎల్డి పార్టీ చీఫ్ ఉంటుంది. అప్పుడు ఏం పెట్టామంటే లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అని పెట్టాము. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అని రిటైర్డ్ ఆర్మీ అధికారులతో రిక్రూట్మెంట్ మొదలుపెట్టాం. జిల్లాకు 1000 మంది రిక్రూట్ చేసాం. అప్పుడంతా పోలీస్ శాఖ గడగడలాడిపోయింది. ఏంది ఈ పిల్లలకు ఆర్మీ వాళ్ళు ఎందుకు, ఏం ట్రైనింగ్ ఇస్తారు, తుపాకులు ఇస్తారు ఆఖరికి కొట్లాడడానికి ఒక సంచలనం అది. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అయితే ఇప్పుడు తుపాకుల సోలికి పోకుండా ఆ లక్ష్యానికి అవసరమైతే మళ్ళీ లక్ష్యాన్ని రిక్రూట్ చేసే ప్రయత్నం అది కావాలి కదా. పిల్లలు ఏం చేస్తారు, గాలి ఉండేవారు అసలు ట్రైనింగ్ ఇచ్చి ఇది నువ్వు చేయాల్సింది సమాజాని కోసం ఇట్లా చేయాలి, లేదా నీ సొంత కంపెనీ ఇట్లా పెట్టుకోవాలి, లేదు ఎలక్షన్స్ నిలబడదలుచుకుంటే ఈ పద్ధతిలో చేయాలనేటువంటి ఒక అల్టిమేట్ ఒక ఆబ్జెక్టివ్తో మేము ఆ విధమైన శిక్షణ ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నాం. మళ్ళీ లక్ష్యం కోసం లక్ష్య సైన్యం ఏర్పాటు చేస్తే తప్ప ఆ అంబిషన్ అనేది పూర్తి కాదేమని ఒక ఆలోచన. ఇంకా చాలామంది ఉద్యమ సహచరులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ నేను ఆ దిశగా అయితే ఆలోచిస్తున్నాను. కానీ మరి ఇప్పుడు ఉద్యమకారులకి న్యాయం విషయంలో అంటే వాళ్ళకి 250 గజాలు ఇస్తాం రాలేదు కదా. ఇంకా అదే కదా ఇప్పుడు మీకు అసంపూర్తిగా ఉన్నటువంటి హామీలు అదొకటి. అప్లికేషన్ తీసుకున్నాం, పాపం తీసుకుని ఎఫ్ఐఆర్ నెంబర్ రాయమన్నాం, ఒకటి రాసి 250 గజాలు పెట్టుకునే. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఉద్యమకారుడే నాకు అవసరం లేదు 250 గజాలు ఇచ్చినా తీసుకున్నాం. ఆ అప్లికేషన్ నేను రాసా, నాకు ఈ ప్లాట్ వద్దు, నాకు అవసరం లేదు, కానీ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి. ఏమని నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, నాకు ఒక ప్రైడ్, గుర్తింపు, నాకు గుర్తింపు. తెలంగాణ ఉద్యమకారుడు పలానా ఇయర్ నుంచి పోరాడాడని ఇస్తే నాకు చాలు. రాబోయే జనరేషన్స్ ఇప్పుడు చూస్తే ఫోటో చూస్తారే మా తాతగారు తెలంగాణ యోధుడు అని అనుకుంటారు. నాకేం ఫైనాన్షియల్ బెనిఫిట్ వద్దు, నీ పెన్షన్ వద్దు, కానీ అవసరం ఉన్న అన్నారు. మొత్తం ఉద్యోగాలు వదులుకొని పాపం ఆస్తులు అమ్ముకొని చాలా జీవితాలు నాశనం. మరి వాళ్ళకైతే మనం ఇవ్వాలి కదా. సో అసంపూర్తిగా ఉన్న హామీల్లో అదొకటి. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ప్రెషర్ పెట్టే ఆలోచన ఉన్నాం. ఓకే. సో 6 గ్యారెంటీలు ఇప్పుడు కాకపోయినా ఇంకొక 6 నెలలైనా కంప్లీట్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? నేనైతే 2 months ఎందుకంటే 2 months చేయాలని అనుకుంటున్నా. 2 months చేయకపోతే పొలిటికల్ లాస్ అవుతుంది. 2 months చేసే పరిస్థితి కనపడతలేదు కదా సార్. ఫండ్స్ వస్తే చేస్తుంది. అవే నేను చెప్పిన నబార్డు, అగ్రికల్చర్ బ్యాంకు, ఇది అది అందరి నిధులు కనుక తక్కువ వడ్డీతో సమీకరించుకోగలిగితే కొంత వెసులుబాటు వస్తుంది. నేను ఎంతమంది అన్నా కదా, స్టార్ట్ చేసి మిగిలిన కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 50% మార్క్ మీరు దాటితే ప్రజల్లో చర్చ వస్తుంది, అరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ సార్ ఇక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నవీన్ పట్నాయక్ లాంటి ఆ భావజాలాన్ని ఎందుకు వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు? అంత ఈజీ కాదండి. పాలిటిక్స్ అనేది డిఫికల్ట్ గేమ్. ఒకప్పటి పాలిటిక్స్ ఇప్పుడు ఆయనకి ఎందుకు సాధ్యం, వీళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు? అది ఒక టైప్. ఆయన ఇప్పుడు జ్యోతి బస్సు ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ ఉంటున్నా. ఒకప్పుడు మాకు కూడా సహచరులే కదా, యూపీఏ 1లో అయితే వాడు సహచరులే కదా. మరి జ్యోతి బస్సు లాంటి టాల్ పర్సనాలిటీ, అట్లాంటి నీతిమంతులు ఈ దేశంలో అన్ని పార్టీలు ఉన్నారు కదా. మన్మోహన్ సింగ్ లేడా? మన్మోహన్ సింగ్ మాకు ప్రధానమంత్రి 2 terms ఉన్నాడు. ఏది మీరు చనిపోయాడు మొన్న, గ్రేట్ పర్సన్, ఆర్థికవేత్త, గొప్ప ఆర్థికవేత్త. మరి సరళీకృత ఆర్థిక విధానాన్ని పివి నరసింహతో కలిసి ముందుకు తీసుకుపోయాడు. దేశం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి వాళ్ళే కారణం.
మరి అవినీతి పరుడు కానీ ఆయన మీద కూడా 100 రకాల ట్రోల్స్, బొమ్మలాగా ఆయన కేవలం ఒక డమ్మీ పీస్ అక్కడ పెట్టారు, వెనక నుంచి సోనియా గాంధీ ఆడిస్తుంది. ఒక్కడైనా అవినీతి పరుడు అని లేడు, 100 రూపాయలు తీసుకోవడం లేడు. అట్లాంటి క్యారెక్టర్స్ అన్ని పార్టీల్లో ఉంటారు, టాల్ పీపుల్ ఉంటారు. వాళ్ళంతా మనకు ఒక ఏమంటారు ఐకానిక్ మోడల్స్, రోల్ మోడల్స్. ప్రజలు యువత రాజకీయాలు రాల్సుకున్నాడు, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. వాళ్ళని అవినీతి పరులు కాదు రోల్ మోడల్, వాళ్ళు రోల్ మోడల్ సమాజానికి ఏం చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా ఈ సంపద పట్టుకొని ఎవడు పోడు, సంపద మనతో రాదు కదా. సో పీపుల్ విల్ రిమెంబర్ యూ బై యువర్ సర్వీస్. అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ అన్ని పార్టీల్లో ఉన్నారు, లేరని కాదు. కాబట్టి ఇప్పుడు డిజనరేట్ పాలిటిక్స్ ఈరోజు డిజనరేట్ అయిపోయినాయి. అది అన్ని పార్టీలు కూడా ఆలోచించుకోవాలి, దీన్ని ఎట్లా సంస్కరించాలి, సంస్కరణ అనేది అవసరం. ఓకే, రైట్. ఇక ఫైనల్గా కేసీఆర్ గారిని అంటే ఇది ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ కేసు అయితే వచ్చింది, ఏదో ఫార్ములా తర్వాత డెఫినెట్లీగా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా జైలుకి వెళ్ళాల్సింది అంటున్నారు. అంటే కేసీఆర్ గారిని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఉందంటారా? అంటే ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి చేశాడు అనేది ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, తిన్నయ్య మొత్తం గక్కిస్తాం అన్న మాట్లాడారో, అది ఆ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. ఒకటి, అవినీతి జరిగిన మాట వాస్తవం. మీకు 2 ఎగ్జాంపుల్స్. బాలసుబ్రహ్మణ్యం ఆఫీసర్ని పట్టుకుంటే మీకు 1,000 కోట్ల అవినీతి కదా, 1,000 కోట్లు బయటపడే, ఒక 1,500 కోట్లు ఒక్కడి దగ్గర పట్టుకుంటాడు. తర్వాత గొర్రెల చిన్న స్కీమ్, అది గొర్రెల స్కీమ్, అది 800 crores. ఇప్పుడు ఏఈడు నిన్న మొన్న 800 కోట్లు, అన్ని డిపార్ట్మెంట్ వాడే కోఆర్డినేటర్ అట, 5,000కు ఒక్కడే, వాడికి 800 crores. ఇట్లాంటి మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కోకొలలుగా సిస్టంలో ఉన్నారు. ఎట్లా పెరిగారు? నీ నాలెడ్జ్ లేకుండా ఎట్లా పెరుగుతారు? ఎక్కడో ఇక్కడ ఎవరో పొలిటికల్ ఆశీస్సులు ఉన్నాయి అక్కడ. సో అక్కడ నుంచి మన అందరం కూడా ఏమన్నాం అంటే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అన్నాం. సో ఇప్పుడు ఎంక్వైరీస్ 10 జరుగుతున్నాయి. మొన్న ఒకటి లిక్కర్ స్కామ్ అక్కడ ఏడో పట్టుబడితే పాపం అమ్మాయి జైలుకు పోవాల్సి వచ్చాయి. నిన్న 55 crores మనోడు ఆ ఫార్ములా రేస్లో ఈయన జరిగింది. అంతే మరి, ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చే గవర్నర్, ఏ ఆధారం లేకుండా గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు. సో అక్కడ ఆయన రేపో మాపో జైలు పోయే పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా పోయాడు, ఎక్కడ రిలీఫ్ దొరకలేదు. ఇక ఒక అడుగు ముందుకు పోయి కాళేశ్వరం మీద ఏదైనా ప్రూవ్ అయిందనుకోండి, కేసీఆర్ మీద దృష్టి పడుతుంది. సో ఈ 10 ఎంక్వైరీలు కంప్లీట్ అయితే కానీ మనకి నిజంగా ఎవడు ఉంటాడో ఎవడు జైలు పోతాడో అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా, ఫోన్ ట్యాపింగ్ ఇంకా ప్రేమ్ ఇంకా చాలా పెద్దది. ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ ప్రైవసీని డిస్టర్బ్ చేసి అందరు వాళ్ళే చెప్తుండ్రి, గెలిచోడి దగ్గర పోయి ఇక డబ్బులు మేమే మా పోలీస్ వాహనంలో తరలించామన్నారు, ఒక క్యాండిడేట్ని ఓడగొట్టడానికి అందరూ పట్టుకున్నామన్నారు. సో మొత్తం చిన్నాభిన్నం చేశారు ఆ వ్యవస్థని, ఎలక్షన్ ప్రాసెస్ని చిన్నాభిన్నం చేశారు. అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఎందుకంటే ఎవిడెన్స్ ఇస్తున్నాడు ఆయన. నేను ఈ వాహనంలో తీసుకెళ్ళా, ఈ పలానాడికి 25 కోట్లు ఇచ్చా, పలానా దగ్గర పట్టుకున్న 25 కోట్లు అని ఆఫీసర్ చెప్తున్నాడు. సో దాని బాధ్యులు ఎవరు తెలిసిన సందర్భంలో అక్కడ కూడా 1-2 జైలుకు పోయే పరిస్థితి రావచ్చు. ఇవన్నీ చూస్తే విదిన్ 6 monthsలో ఇంకో కపుల్ ఆఫ్ అరెస్ట్ అయితే జరుగుతాయని అనుకుంటున్నా. అదర్వైజ్ మేము మాట్లాడడానికి శాంక్టిటీ లేదు. ఊరికనే సొల్లు కబుర్లు చెప్తే ఎట్లా, 1,00,000 కోట్లు తిన్నాడు, అక్కడ ఈయన తిన్నాడు అంటే నడవదు కదా, ప్రూవ్ చేయాలి. మరి దానికి అనుగుణంగానే ఈరోజు 10 దర్యాప్తులు జరుగుతున్నాయి. అందులో నాకు తెలిసి ఒక 2-3 ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఇంకో 2-3 అరెస్ట్ కాగలుగుతాం. చూద్దాం మరి రానున్న రోజులు ఏం జరగబోతుంది ఏంటనే అనేక విషయాలు మళ్ళీ అప్డేట్స్ మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి పరిస్థితి.